హాయ్ 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 అయ్యయ్యో అమ్మమ్మమ్మో ఎట్లున్నారు బాగున్నారా? రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్, నా ఎనర్జీ మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మన MS ధోని, ఇంకా మన రోహిత్ శర్మ. సినిమాలో చూసుకుంటే మన చిరంజీవి అన్న, ఇంకా మన జూనియర్ NTR అన్న. అమ్మా ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నేను అదే అనుకుంటున్నా, ఒక సెకండ్ హ్యాండ్ కారు లేదంటే ఏదో ఒక కారు కొని మళ్ళీ అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొని కొంచెం బోర్ అయిపోయింది. సో అదే అనుకుంటున్నా ఏదైనా కారు కొందా అని. ఇది ఒక కార్ షోరూమ్ అవుతుంది, వెళ్తున్నా ఇప్పుడు. మళ్ళీ ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మన పొద్దున్న ఇట్లుంది మామ, మన కార్ షోరూమ్ అయితే పోదాము. చూసిరు కదా వ్యూ మస్తు ఉంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇంకొక మజాకానా. చూసిరు కదా క్లీన్ రోడ్లు, ఎవరు లేడు ఈరోజు ఎందుకో ఏమో. చూసిరు కదా సూమ్సామ్ ఉంది. ఇంకా మీరు కూడా మంచిగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. నాకు యాక్చువల్గా ఏదైనా కార్ ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, మనకు బైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అదొక ఎక్సైట్మెంట్. ఒక మస్తు నాదే ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా ఉన్నాయి మామ. సో ఉట్టిగా అట్లా అనిపించింది నాకు. చూద్దాం ఆడ ఎట్లుంటుందో అసలుకి, ఆడ రేట్లు ఎట్లుంటాయో అసలు. లేదంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ చూద్దాం ఏముంది. మామ చూసిరు కదా మామ, మన VIP అంట మన కార్ షోరూము. నేను లోపలికైతే పోతా, ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. ఎట్లుంటాయి కార్లు చూద్దాం. మన బ్యాంకాక్లో కూడా ఎట్లుంటాయి చూడాలి కదా, అన్నీ చూపెట్టాలి కదా మనం. సార్ లోపలికైతే వెళ్ళిపోదాం మామ, చూద్దాము రేట్లు ఎట్లుంటాయో. మా దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం మామ. నేను రోడ్డు మీద పోతుంటే చూసేటోని ముట్టుకుంటా, కావాలంటే ముట్టుకుంటా కదా అడిగి. ఇప్పుడైతే చూసిరు కదా ఫిరారీ షాప్కి వచ్చిన మామ. నేనేదో కొందాం అనుకున్నా, ఏదో సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి లీజ్కి ఇస్తే. ఇదేందో కాస్ట్లీ కార్ షోరూమ్కి వచ్చేసిన నేను. చూసిరా ఫిరారీ, ఆ బ్రాండే చాలు మామ. నాకు తెలిసి 10-20 కోట్లు ఉంటుంది అనుకుంటా కదా. బ్యూటిఫుల్ ఫిరారీ మామ, నా డ్రీమ్ మామ. ముట్టుకుంటా ఒక్క నిమిషం, ఫస్ట్ జర చూపెట్టినాక ముట్టుకుంటా నేను దీన్ని. నా కోరికన్నా తీర్చుకుంటా మామ. దాంట్లో మనం కొనేది లేదు, పీకెళ్ళలేదు, కానీ నా లైఫ్లో, నా జీవితంలో అట్లీస్ట్ ముట్టుకుంటా అడిగి మామ. అట్లీస్ట్ ముట్టుకుంటా, నా కోరిక తీర్చుకుంటా. నేను కొనలేను నా లైఫ్లో 20 కోట్లు 10 కోట్లు పెట్టి, నా ఆస్తిలో కూడా రావు. సో అట్లీస్ట్ ముట్టుకుంటా మామ, నా కోరిక తీర్చుకుంటా. ఫెరారీని ముట్టుకొని చూసిరు కదా మామ, మన ఫెరారీని ముట్టుకున్నా మామ. మన ఫెరారీని 20 కోట్ల కారు మామ ముట్టుకున్నా నేను. నా కోరిక నెరవేర్చుకున్నా మామ. చూసిరు కదా చాలు మామ, నా కోరిక, నా జన్మ ధన్యం అయిపోయింది. అట్లీస్ట్ ముట్టుకుని జాగోరు మామ. చూసిరు కదా ఎట్లా ఉంది, ఎంత బాగుంది మామ, కిరాకుంది. ఇది ఇలాంటి మోడల్ నేను ఎప్పుడు చూడలేము మామ ఇండియాలో. అంటే వేరేది ఉంటుంది, ఇది బెంజ్ మోడల్లో ఉంది మామ. జాగోరు చూసిరు కదా మస్తు ఉంది కదా. మొత్తం చూద్దాం మామ. వా ఏముంది మామ, చూసిరు కదా మామ ఎంత బాగుంది మన జాగోర్ మామ. చూసిరు కదా నా లైఫ్లో నేనైతే కొనలేను. అట్లీస్ట్ ముట్టుకుంటానా, కోరిక తీర్చుకుంటా. ఉంటుందేమో ఇది కూడా 10 కోట్లు 20 కోట్లు. అది ఎంత మామ వెనక జాగోరు మామ. కూర్చుంటా మామ. ఇక నాకు ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు తీయనిస్తున్నారు, వేరేవాడు ఒకటి తీయనియాడు ఇట్లా. సో జాగోరు మామ, అది నేను కొనలేను, నేను చేయలేను నా లైఫ్లో. అట్లీస్ట్ ముట్టుకుంటాం అమ్మ జాగోర్ని. సూపర్ ఉంది కారు. ముట్టుకున్నా 20 కోట్లు 10 కోట్ల కారు నేను కొనలేను, పీకలేను నా లైఫ్లో. నా ఆస్తి అమ్మినా పోదు మామ. సో చాలు మామ, నా ఈ జన్మకు చాలు, నాకు ముట్టుకున్నా చాలు. చూసారు కదా మామ, ఇది ఓల్డ్ ఫ్యాషన్ బెంజ్ మామ. అప్పట్లో ఉండేది కదా బెంజ్ కారు మామ, అప్పట్లో ఉండేది కదా, పాతకాలం బెంజ్ ఇది. చూసారు కదా ఇది కూడా ఉంటుందేమో ఇప్పుడు. ఎన్ని కోట్లు ఉంటుందో, 5 కోట్లు 10 కోట్లు మళ్ళా. పాతకాలం బెంజ్ మామ ఇది, అప్పట్లో ఉండేది కదా. సో నాకు తెలిసి ఇది కూడా ఉంటుందేమో, కోట్లే ఉంటుంది మామ ఇది కూడా. సో అట్లీస్ట్ ముట్టుకుంటా మామ. ముట్టుకొని నా కళ్ళనన్నా నిజం చేస్తా, ధన్యం అయిపోయింది మామ. ముట్టుకున్నా, ఎందుకంటే మనం కొనలేము, అది మన ఆస్తులు అమ్మినా కూడా కొనలేను. నా తోటకూర కట్ట నేను కొనలేను ఎప్పటికీ. సో అట్లీస్ట్ ముట్టుకున్నా, నా కోరిక తీర్చుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ మామ. ఇది ఫెరారీ, ఇది ఇంకొక మోడల్ మామ. ఇది హై ప్రైస్ మామ. ఇది నాకు తెలిసి ఇది 30 కోట్లు ఉంటుందో, మళ్ళీ 40 కోట్లు ఉంటుందో, ఎంత ఉంటుందో మామ. 20-30 అయితే ఈజీ ఉంటుంది. చూసారు కదా ఇది వేరే మోడల్ మామ. మన ఫెరారీ వేరే మోడల్ మామ. ఇది మస్తుంది కదా.
ఇది ఫెరారీ వేరే మోడల్ మామ. ఇది ఫస్ట్ చూపించింది కొంచెం పాత మోడల్, ఇది కొత్త మోడల్ అనుకుంటా. ఇది కిరాకుంది. ఇది ఇంకా ఇది ప్రైస్ కూడా ఎక్కువ మా అమ్మ. చూసారు కదా మస్తు ఉంది కదా మన ఫెరారీ. అట్లీస్ట్ దీని కూడా మామ నా దగ్గర నుంచి చూస్తున్నా ముట్టుకుంటా, ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఆడు ఓడు ముట్టుకొనియాడు మనని. సో అట్లీస్ట్ ముట్టుకుంటా, నా కోరిక నెరవేర్చుకుంటా. చూసారు కదా మామ, ఇది కొత్త న్యూ మోడల్ మామ. ఇది ఫెరారీ. సో రెడ్ కలరు నా ఫేవరెట్ కలరు ఫెరారీ. ఇది కూడా ఉంటుంది మామ ఈజీగా 20-30 కోట్లు ఉంటుంది ఈజీగా. సో అట్లీస్ట్ ముట్టుకుంటా మామ. నాకు నా కోరికని నా జన్మ ధన్యం అయిపోయింది మామ. చూసిరా మామ, ముట్టుకున్నాం మామ. నా కోరిక నెరవేరింది. నా కొనలేము పీకలేము 20-30 కోటి. అదే చెప్తున్నా మొత్తము. ఒక్కొక్క కార్ మళ్ళా ఏంది ఎంత కాస్ట్లీ అవి, వాటి ఏంది వాటి వాల్యూ. తప్పేం లేదు, ఒక్కొక్కటి తీస్తున్నా నేను. ఇది ఇంకొక వర్జన్. ఇది పార్షీ మామ. ఇది కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇది ఎంత ఉంటుందో మళ్ళీ నాకు తెలియదు మామ. 5 కోట్లు ఉంటుంది అనుకుంటా. ఇది పార్షీ. చూసే కదా మస్తు ఉంది కదా పర్పుల్ కలర్లో. కిరాకుంది మామ పార్షీ. నా ఫేవరెట్ కార్ మామ. ఇది కూడా బాగుంటుంది. మన ఇండియాలో మస్తు ఉంటాయి ఇవి. చాలామంది నేను చూస్తుండే, చాలామంది పోతూ ఉంటారు కదా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ దగ్గర, మన హైటెక్ సిటీ దగ్గర. మనం ఎప్పుడు ముట్టుకోలేము మామ, ఎందుకంటే వాడు ఎందుకు ముట్టుకొని ఇస్తాడు మనం. అట్లీస్ట్ దగ్గర నుంచి చూస్తున్నాం, ముట్టుకున్నాం. ఇప్పుడు మంచిగా ముట్టుకొని మన కోరికని నెరవేర్చాం. ఇది కొనలేం పీకలేం మనము. చూసారా పార్షీ మామ, మన బ్యాంకాక్లో మన పర్పుల్ కలరు కారు మన పార్షీ. ఇది కూడా ఉంటుంది మామ. 5 కోట్లు ఈజీగా ఉంటుంది నాకు తెలిసి. సో అట్లీస్ట్ ముట్టుకోనన్నా నా కళ నెరవేర్చుకుంటా మామ. నా జన్మ ధన్యం అయిపోయింది మామ. కాస్ట్లీ అది. సో నేను అందుకే ఒక్కొక్క కార్ దగ్గర పోయి మంచిగా ముట్టుకొని మన కళని నిజం చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి మామ అవి డైమండ్ కంటే కాస్ట్లీ అవి. సో కార్ దగ్గర పోయి తీస్తున్నా. చూసారు కదా నా కళ నెరవేరింది మామ. అట్లీస్ట్ ముట్టుకున్నా మామ. 5 కోట్ల కారు. అమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ మామ. పైన పోదాం మామ. ఈడ ఇట్లా కిరాకుంది మామ కారు. అర్రే ఏముంది మామ, బా సూపర్ ఉంది మామ. పార్షీ మామ. ఇది కూడా గుత్త వలుగుంది, కిరాకుంది. దీని అమ్మ తోటకూర కట్ట కిరాకుంది కదా మామ. చూద్దాం మామ మొత్తము పార్షీ. బా ఏముంది మామ కారు, కిరాకుంది మామ కార్ అయితే. బాబా సూపర్ ఉంది. స్పోర్ట్స్ మోడల్ మన పార్షీ స్పోర్ట్స్ మోడల్. ఇది కూడా ఉంటుంది 10 కోట్లు 20 కోట్లు 5 కోట్లు మామ. మన పార్షీ స్పోర్ట్స్ కార్ మామ ఇది. ఇంకా వాళ్ళు బంద్ చేస్తారంట షాప్ని. పాపం నా గురించే వెయిట్ చేస్తారు పాపం. మంచి వాళ్ళు ఏమనలే. చూసిరా మా పార్షీ. ఇది కూడా నా జన్మ ధన్యం అయిపోయింది మామ. ముట్టుకున్న పార్షీ కారు 5 కోట్ల నుంచి 10 కోట్లు మామ. 10 కోట్లు ఉంటుంది పార్షీ కారు. నా జన్మ ధన్యం అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మామ. బయటికైతే వచ్చినా మామ, వాళ్ళకి క్లోజింగ్ టైం అంట. నేనేదో కొందామని వచ్చినా, ఏదో సెకండ్ హ్యాండ్ దొరుకుతుందేమో, ఏదైనా లీజ్కి నేను వస్తే ఇవి మన ఆస్తులు అమ్మినా కూడా కొనలేము మామ నా జీవితంలో. సో నేను 100 సంవత్సరాలు కష్టపడినా కూడా కొనలేను ఆ కార్లు. సో 20 కోట్లు 30 కోట్లు. సో నాకు చాలా సంతోషంగా ఉంది మామ. అట్లీస్ట్ ముట్టుకున్నా నాకు సంతోషం ఉంది. మన భూమి మీద కాస్ట్లీ అవే మామ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మంచి అనిపిస్తుంది మామ, మంచి అనిపిస్తుంది. ఇదే మామ మన వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.